దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. నేను ఒకవచనం చదువుతాను, రెండవ వచనం మీరు చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులో పొంది తిని ప్రభు నేస్తనపమైన రాత్రి రెట్టినెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్రతో క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రావున పిల్లలను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడైతే ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తంని గురించి అపరాధి యగును. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష విధి కలుటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. 3వ యోహాను పత్రిక 2వ వచనం 3వ వచనం చదువుదాం అందరం కలిసి. 3 John chapter 1 verse 2 and 3 reading all together. 3వ యోహాను పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 227వ పేజీ కొత్త నిబంధనలు ఒక అధ్యాయము 2-3 వచనాలు 4వ వచనం అందరం కలిసి చదువుదాం. 3 John chapter 1 verse 2 and 3 4 verses reading all together అందరం కలిసి చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లించిన ప్రకారము నువ్వు అన్ని విషయములో వర్ధిల్లించు సౌఖ్యం ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించదని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే నాకు ఎక్కువైనది సంతోషము లేదు. 4వ వచనం మరొకసారి చదువు అందరం కలిసండి. 4వ వచనము, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వీటికంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాలంలో మరొకసారి ప్రభా ఆఖరి ప్రభు దినం మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయం చేస్తూ బలపరచండి. ఇచ్చిన ప్రశస్తమైన సమయం కొందనాలు నీ వాక్యం చెప్తుండగా మా అందరితో మాట్లాడండి. నిష్ప్రయోజన దాసుని మీరు బలపరచండి, కృప చూపిస్తారని. నీ వాక్యం ఎంతో శక్తివంతమైంది, ప్రభావవంతమైంది. 119 దావీదు కీర్తన 71, 72 వచనాలు చెప్పిన రీతిగా వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు ఎంతో మేలని చెప్పారు ప్రభా. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 119 దావీదు కీర్తన 105వ వచనము, నీ వాక్యము నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగైనదని చెప్పారు. దాన్ని బట్టి వందనాలు. 32 సువార్త 4వ వచనం, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి ప్రతి మాట వల్ల జీవించనని చెప్పారు. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ప్రశస్తమైన సమయం కొందనాలు నీ బలదరి చేరుండి సాయం చేస్తూ నేను దయచేస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామం నుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట వందనములు. సంవత్సరం అప్పుడే గిర్రం తిరిగిందనమాట. ఎలా తిరిగిందండి? గిర్రం తిరిగింది. సంవత్సరం గిర్రం తిరిగింది. జనవరి 1వ తారీఖు 2024వ సంవత్సరం ప్రారంభించాం. అప్పుడే డిసెంబర్ వచ్చిందా? అప్పుడే మిరాకిల్ ఇయర్ వచ్చిందా? అప్పుడే అయిపోయిందా? అంటే పరిస్థితి అయిపోయిందా? అప్పుడే 31st వచ్చిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. కాలం ఎగిరిపోతుంది, కాలం పరిగెడుతుంది, కాలం సంకుచితం అయిపోతుంది. మనం మాట్లేదు మానవులు. చదవండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. మలకైట్ చాప్టర్ 3 verse 6. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేనివాడు కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాదు. యాకోబు సంతతి వారు, యెహోవాని నేను మార్పు లేని వాడను. మనం మారిపోతున్నాం. ఒక సంవత్సరంలో ఒక ఇల్లు కడితే 2వ సంవత్సరం కారు కొనాలి, 3వ సంవత్సరం అది కొనాలి, 4వ సంవత్సరం 50 తులాలు బంగారం కొనాలి. ఇది చెప్పుకుంటారు స్టెప్స్. అది కాదు. ఏం చేయాలి మన జీవితంలో? మారు మనసు పొందాలి. ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి? ఆత్మల కొరకు ప్రయాసపడాలి. అది ఇయర్ అంటే. ఆత్మల కొరకు ప్రయాసపడాలి. అభిషేకించబడిన ఇయర్ ఈ సంవత్సరం అభిషేకం. బైబిల్ పండితులు అంటారు గొప్ప అభిషేకము ప్రపంచ దేశం మీదకి వచ్చింది. గొప్ప అభిషేకము, దేవుని శక్తి వచ్చింది. గొప్ప అభిషేకము, దేవుని మహిమ వచ్చింది. గొప్ప అభిషేకము, అనేక ఆత్మను ఉపయోగించారు. గొప్ప అభిషేకము, అనేక మంది అసాక్షులు అయ్యారనమాట. అది దేవుని శక్తి అంటే. యెహోవానే నేను మార్పు లేనివాడు. మనం ఏం చేస్తామండి?
చెప్పాలి, మనం ఏం చేస్తాం? మారిపోతున్నాను, నిజం, మంచి మాట, నిజం, మారిపోతున్నాను. ఇలాగదబ్బో ఇలాగెదుగుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు, ఇలాగదగాలి. తర్వాత ఇంకోటి అంటే మంచి షర్ట్ వేసుకుని టెరికాట్ షర్ట్ వేస్తాను, సూట్ వేస్తాను, కోట్ వేస్తాను, మంచిది వేసుకోవాలని కాదు, ఇవి కాదు. తర్వాత ఏంటండి, లోక పద్ధతిలోని ఇల్లులు, వాకిళ్ళు, ఆస్తులు, అంతస్తులు, ఇవి కాదు. దేవుని ఆత్మీయస్థితి ఇవేవి కాదు, ఇవేవి మనం వెళ్ళాం. తెలుసని మనతో ఉన్నవారందరూ ఈ లోకాన్ని వదిలేరు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నేను ఉన్నవాడును అనేవాడు. చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక 13:4 చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 13:4. హెబ్రీలు రాసిన పత్రిక 13 క్షమించండి 5 చదవండి. 5 ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాటితో తృప్తి పొందినది, నిన్ను ఏమాత్రం విడను, నిన్ను ఎన్నడూ ఎడబాయినని ఆయనే చెప్పిన కదా. నీ మాత్రం విడవడు, నిన్ను ఎన్నడూ ఎడబాయి. దేవుడు ఏం చేస్తాడు? ధనాపేక్ష లేని కలిగిన దాంట్లో ఏం తృప్తి ఉండాలి. దేవా ఇది ఇచ్చే వందనాలు, ఈ ఆహారం ఇచ్చే వందనాలు, ఈ వస్త్రాలు ఇచ్చే వందనాలు, ఇల్లు ఇచ్చే వందనాలు, ఈ వాకులు ఇచ్చే వందనాలు, ఈ పరిస్థితి ఇచ్చే వందనాలు, ఈ విధానం ఇచ్చే వందనాలు అని ప్రభా నీకు ఏం చేయాలని, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఏం చెల్లించాలని, మనకు కలిగిన దాంట్లో తృప్తి ఉండాలి. తర్వాత నిన్ను ఏమాత్రం విడవను, నేను ఎన్నడూ ఎడబాయను. మనం వెలగానే వస్తుంది. మన నాని జాతితో నిమిత్తం లేదు, మన నానికి అందంతో నిమిత్తం లేదు, మన నాని డబ్బుతో నిమిత్తం లేదు, మన నాని సాక్ష్యం నిమిత్తం లేదు. మనం ఎక్కడ చిన్నపిల్లవాడికి, గర్భిణీ స్త్రీకి వస్తుంది, వృద్ధుడికి వస్తుంది, బాలుడికి వస్తుంది, బాలికి వస్తుంది, నడివై స్త్రీకి వస్తుంది, నడివై పురుషుడికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది మరణం. కాబట్టి నిన్ను విడవను ఎడబాయను. దేవుడు కాపాడు. 52 ఆదివారాలు సర్చ్ చేసుకోండి. 52 ఆదివారాలు, ఎన్ని ఆదివారాలు ఆరాధన రాలేదు, ఎన్ని ఆదివారాలు దేవుని స్తుతించలేదు, ఎన్ని ఆదివారాలు ప్రభు బలలో పాల్గొనలేదు, ఎన్ని ఆదివారాలు దేవుని మహింపరచలేదు, ఎన్ని ఆదివారాలు పాట పాడలేదు, ఎన్ని ఆదివారాలు ప్రభు కానుక ఇవ్వలేదు, ఎన్ని ఆదివారాలు దేవుని మహింపరచలేదు, ఎన్ని ఆదివారాలు మీటింగులు రాలేదు. మనం పరీక్షించుకో. అది ఈ బల్ల. దట్ ఇస్ లైక్ ఎ లార్డ్స్ టేబుల్. ఈ 52 ఆదివారాలు ఎన్నిసార్లు మనం దేవుని స్తుతించలేదు, గుర్తెరగాలి. నేను ఏమాత్రం విడవను, నిన్నెన్నడూ ఎడబాయను. దేవుడే అంటున్నాడు. మన జీవితంలో అనేకమైన విషయాలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదలు ఏమర్చినప్పుడు కూడా నిన్ను విడవడే దేవుడు. మనుషుడు మర్చిపోవచ్చు, రాజులు మర్చిపోవచ్చు, తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, అన్నదమ్ములు మర్చిపోవచ్చు, భక్తులు మర్చిపోవచ్చు, పరిశుద్ధులు మర్చిపోవచ్చు, ఎవరైనా మర్చిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం మరవడండి. దేవుడు మర్చిపోడు. కాబట్టి 52 ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం వచ్చిందంటే ఒక ఉద్దేశం ఏంటంటే మనం సిద్ధపాటు కానీ మిరాకిల్, గొప్ప అద్భుతమైన ఆదివారం. ఈ ఆదివారం తెలుసా? నేను ఉదయకాలంలో ఒక దేవుని మా కుటుంబ ప్రార్థన ఒక పత్రిక చదువుతున్నప్పుడు ఈ 31వ ఆదివారం అంటే 52 ఆదివారం ఒక అద్భుతమైన ఆదివారం అంటే ఈ ఆదివారం మళ్ళీ రాదట. దేవుని స్తుతించే ఆదివారం అంట, దేవుని కొరకు పరిచయం చేసే ఆదివారం అంట, దేవుని వాక్యం ప్రకటించే ఆదివారం అంట, అనేక ఆత్మ రక్షించే ఆదివారం అంట, దేవుని తీసుకొచ్చే ఆదివారం అంట. 25 వచ్చేస్తుంది రేపు, ఎల్లుండి 24 ఆదివారం మనం రమ్మంటే వస్తుంది చెప్పండి. చూడండి, వెళ్ళిపోతుంది, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మిలియన్ వెళ్ళిపోతుంది, పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి. ప్రభు వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతుంది మిలియన్ అంటున్నారు. కానీ దేవుడు వస్తాడు ఎప్పుడైనా సరే. దేవుడు రాకడా సమీపం. అన్యాయం చేస్తున్నాడు, అక్రమస్తున్నాడు, పరిశుద్ధుడున్నాడు, నీతిమంతుడు త్వరగా వస్తున్నాడు. దేవుని వాక్యం చెప్పినట్టుగా దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అందుకే ప్రిపరేషన్, ఇయర్ కొరకు ప్రిపరేషన్. పెందుకోస్తు చర్చ్ వాళ్ళు 4 దినాలు 26వ తారీఖు నుండి 30వ తారీఖు రాత్రి వరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు పెందుకోస్తు చర్చ్ వాళ్ళు. తెలుసండి, మనం మార్చేస్తారు. వాళ్ళు 31 అన్నం పెడతారు, 31 రాత్రి వాగ్దానం కొరకు సిద్ధపరుస్తారు. మనతో సిత్తు పెడుతున్నారు, మొత్తం నిద్రపోజేస్తారు. మన ఫెలోషిప్ తెలుసండి, సిత్తు పెడుతున్నారు, మొత్తం నిద్రపోతున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మనమలు మార్చేస్తున్నాయి. ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో, నీ అవిధేయత ఒప్పుకో, నీ అక్రమం ఒప్పుకో, నీ అన్యాయం ఒప్పుకో. ఏం తప్పు చేసావు, ఏ పాపం చేసావు, ఏ అవిధేయత చేసావు, ఏం చేసావు, ఏ లవ్ చేసావు, ఏ పరిస్థితి చేసావు, జాగ్రత్తను ఒప్పుకో అంటున్నారు అనమాట. తెలుసా? ఇంకెలగల కాదు, సేవకుడు చెప్తే రోషంగా చెప్తే వెంటనే లోబడతారు. ఇక్కడ మన దాంట్లో ఎవడూ లోబడ్డు, ఉన్నోడు వెళ్ళిపోతున్నాడు. కానీ అక్కడ అది కాదు, ఏయ్ అనగానే టక్కన లోబడతారు. నీ విషయాలు అంటే ఎందుకంటే జనవరి 1వ తారీఖు ఎన్నో తప్పులు, పాపాలు, మనుషుడు మాట వల్ల, తలపు వల్ల, క్రియ వల్ల, నడకడం వల్ల నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు, గ్రహించి వాళ్ళు ఏకంత్రం అవుతాయి, పనికి వాళ్ళు జీవించారు. ఒప్పుకోరా బాబు, కప్పుకోకరా బాబు, ఒప్పుకోరా బాబు అంటే ఒప్పుకోవాలన్నమాట. అది చేస్తున్నారు. వెళ్ళండి, ఎక్కడ పెందుకోస్తు చర్చికి వెళ్ళండి, నేను చెప్తాను. నేను 5 పెందుకోస్తు చర్చిలు చూశాను. ఉదయం సాయంకాలం పరిగెడతాను బైబిల్. ఏంటమ్మంటే ఉపవాస ప్రార్థన, అస్సలు మంచినీళ్ళు తాగాలట, టీ తాగాలట, అన్నం ముట్టుకోకూడదట. ఏం తాగాలండి చెప్పండి, మీరు చెప్తే నేను చెప్తాను. చెప్పండి. మంచినీళ్ళు, మిగతాది షుగర్ పేషాలు తాగచ్చు కాదట్లేదు. కానీ వాళ్ళు ఏంటంటే దేవుని ఆత్మీయ స్థితిలో వర్తిల్లాలి. మన ఫెలోషిప్ ఒకప్పుడు బక్సింగ్ గారు పెట్టేవాడు. 30% ఏంటంటే ఒక ఉద్యోగం ఉన్నది. ఇప్పుడు రాను ఉద్యోగం తగ్గిపోయింది.
ఒక ఉద్యమం బక్సింగ్ గారి ఫెలోషిప్లో 25 కాదు, 25 రాను వచ్చేసింది. కానీ అసలు 24వ తారీఖు రాత్రి నుండి 1వ తారీఖు రాత్రి వరకు మీటింగ్లు పెడతారు మన ఫెలోషిప్లో. అన్నీ మానేశారు. 2 మీటింగ్లు, బైబిల్ స్టడీ, ప్రార్థన, కాటేజ్ మీటింగ్, అంతే. ఆమెన్. అలా కాదనమాట. పూర్వ దినాలు ఈ సంఘం కూడా అలాగే ఉండేది. 40 సంవత్సరాల క్రితం 24వ తారీఖు ప్రారంభిత సేవకుడు అలాగ ఉండాలి. 30వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు పంపించేవాళ్ళు నిలబట్టి. ప్రతి ఇంట్లో కూడుకునేది. ఇప్పుడు ఎవరింట్లో కూడికెడతారు చెప్పండి? నాకు కొద్ది బెదరు, నాకు కొద్ది బెదరు, నాకు కొద్ది బెదరు, నాకు కొద్ది బెదరు, మా పని అయితే సాల్వ్ బెదరంటే కుదురుతుందా? నీకు ప్రార్థన ఎట్టుకుంటూ వస్తుంది. అసలు ప్రార్థన ఎందుకు పెడుతున్నో తెలుసా? మన ఇంట్లో ప్రార్థన ఎందుకు పెడుతున్నో తెలుసా? సైతాను పారిపోతాడు, దురాత్మలు పారిపోతాయి, అంధకార శక్తులు పారిపోతాయి, ఇరుపురు వారు స్వార్థ ప్రకటిస్తారు, అనేక దేవుని వాక్యం ప్రకటిస్తారు. అప్పుడు దేవుని యొక్క మహిమను ప్రకటిస్తారు. రాను అయిపోయింది. 24 వస్తాడు, 25 అయిపోయింది, 25 రాత్రి ఎక్కించేస్తున్నాం. 37 ఉదయం తీస్తారు, 37 రాత్రి, 1వ రాత్రి ఎక్కించేస్తాను. ఇంకా సేవకుడు వాడబడతాడు చెప్పండి? నేనే తలగాను, నేను 2 రోజులు వస్తానని జాగ్రత్త అంటాను, ముందే చెప్పేస్తాను. చూసారా? చెప్పు అందరూ. దేవుని కొరకు సిద్ధపడాలి, నూతన సంవత్సరం సిద్ధపడాలి. పాత సత్వం గతించు, సమస్తం కొత్తవాయను. చదవండి 2వ కొరింథీ పత్రిక 5:17 వచనం చదవండి. మాట కనిపిస్తుంది. 2 కొరింథియన్స్ చాప్టర్ 5:17 చదవాలి. కాగా ఎవడైనను క్రీస్తునందు నేల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను అని. సమస్తమును కూడా దేవుని వల్ల, సమస్తం ఆయన వల్ల అయింది. ఇదిగో కొత్తమైంది, పాతవి గతించను, సమస్తము కొత్తమైంది, పాతవి గతించను, సమస్తము కొత్తమైంది. నువ్వు పాత జీవితం, పాత బతుకు, పాత విధానం, పాత మాటలు, పాత అన్నీ పోవాలి. నూతనం కూడా సిద్ధపరచబడాలి. అని ఇంక పాత బతికే అంటే న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు కొత్త బతికండి. కొత్త చీర, కొత్త ప్యాంటు, కొత్త టై, కొత్త కార్డు, మళ్ళీ మామూలే. 2వ తారీఖు మళ్ళీ మామూలే. ఎక్కడ వేసుకోగలదు? కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు కొత్త పాట పాడుతారు అంతే, లోపల లేదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడ? హృదయంలో ఉండాలి, జీవితంలో ఉండాలి, బ్రతుకులో ఉండాలి, మాటల్లో ఉండాలి, తలంపులో ఉండాలి. పాట ఎవడైనా పాడుతాడండి, అది కాదండి. వేసుకోండి కాదంటలేదు, కానీ 2వ తారీఖే మర్చిపోతారు. మళ్ళీ బాధ బతికే. అలా కాదనమాట. కొత్త ఏడంటే దేవుని కొరకు జీవించాలి. నేనేం చేయాలి ప్రభు? వాట్ ఐఎమ్ లూడ్ లాడ్, వాట్ ఐఎమ్ డ్యూ లాడ్, వాట్ ఐఎమ్ డ్యూ లాడ్. నేనేం చేయాలి ప్రభు? నిన్న బక్సింగ్ గారి యొక్క సహవాసంలోని ఆ యొక్క మ్యాగజైన్లో దైవ మర్మాలు, ప్రభు నేనేం చేయమంటావు? బక్సింగ్ గారు మాట్లాడాడు ఆ పుస్తకం ద్వారా. నేనేం చేయమంటావు? సువార్తకి వెళ్ళాలా? నేనేం చేయాలి? పాట పాడాలా? నేనేం చేయాలి? సువార్త ప్రకటించాలా? నేనేం చేయాలి? డబ్బులు ఇవ్వాలా? నేనేం చేయాలి? బల ప్రిపేర్ చేయాలా? నేనేం చేయాలి? కానుకలు ఎత్తాలా? నేనేం చేయాలి? వాయిద్యం వాయించాలా? నేనేం చేయాలి? మైకులు పెట్టాలా? నేనేం చేయాలి? సాపట్టుకోవాలా? నేనేం చేయాలి? తుడవాలా? నేనేం చేయాలి? పాత్రలు కలిగి నేనేం చేయమంటావు ప్రభు అని అడగాలి. ప్రసంగికుడు కూడా నేనేం చేయమంటావు అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కేరళలో ఉన్నాడు అబ్బాయి, చూడండి, ఇప్పుడు సాక్ష్యం చెప్పేస్తాను తర్వాత ఆడుతాను. కేరళలో ఎలా చేస్తారో తెలుసా? పరిగెడతారట. అదిగో ఆ పాప కూడా చెప్పింది నాకు మొన్న. పరిగెడతారు, సేవ అంటే వదలరట. ఆ సేవ కూడా తెలుసా? ఆడు ఎక్కడికి వెళ్ళా చెప్పి వెళ్ళాలట. నువ్వు ఇంటికి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా వదలను. లాస్ట్లో పెప్పిస్తాను ఆయనతో. చూడు ఎలా చెప్తాడు చూడండి. ఆ సేవకుడు ఖచ్చితంగా ఉంటాడట. 2 భార్యాభర్తలు కూడా రాపోయినా మీ ఆవిడికి ఏమైందని అడుగుతారట తెలుసా? ఇప్పుడు మనవాళ్ళు అయితే రాపోయినా పర్లేదు బ్రదర్, నువ్వు అక్కడే ఉండి బ్రదర్, నేను ఇక్కడే ఉంటాను, కుదురుతుందా చెప్పండి? కుదరదు. దేవుని కొరకు రోషంగా బతకాలండి, పౌరుషంగా బతకాలండి. నువ్వు ఎక్కడున్నా దేవుని మహింపరచాలండి. నువ్వు ఏ ప్రదేశంలో మహింపరచాలండి, ఎన్ని కష్టాలను మహింపరచాలండి, ఎన్ని ఇరుకులను మహింపరచాలండి. ఆత్మవర్ధలంటే అదే, నీ ఆత్మవర్ధలంటే అదే. ప్రభువా ఆత్మవర్ధ, అనేక ఆత్మలకు నువ్వు ఏం చేయాలి? రక్షణ పొందేట్టు చేయాలి. అనేక మిషనరీస్ సేవ చేస్తున్నారు, ప్రభు కొరకు సేవ చేస్తున్నారు. వాక్యంలోను, ప్రార్థనలోను, సహవాసంలోను, సంఘంలోను దేవుని కొరకు జీవిస్తున్నట్టే నీ ఆత్మవర్ధించడం అన్ని విషయంలో ఏం చేయాలండి? వర్ధిల్లాలి. మనం కొన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాం. ఎలా వర్ధిల్లుతుంది చదవండి, చూడండి. 3వ యోహాను పత్రికలోని 2వ వచనం చదవమ్మా. 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. ఎలా చేయాలని? అన్ని విషయంలో వర్ధిల్లాలి, ప్రతి విషయంలో వర్ధిల్లాలి. ఫారినర్కి ప్రతి ఇచ్చినా థ్యాంక్స్ చెప్తాను. నేను అమెరికా నుంచి నరేంద్ర గారు చెప్పాలి. పెన్ ఇచ్చినా థ్యాంక్స్ చెప్తాడు, ల్యాప్టాప్ ఇచ్చినా థ్యాంక్స్ చెప్తాడు, డోర్ తీసినా థ్యాంక్స్ చెప్తాడు, ఈ మైకిల్కి ఇచ్చినా థ్యాంక్స్. మనోడు ఇండియా వాడు చెప్పడు. మంచి నిలిస్తేనే తప్పదంటే లాస్ట్లో చెప్తాడు. ఆడికి బాగా మేలు చేస్తేనే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంట. అది కాదు. ఇక్కడ చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యం ఉండాలి. నువ్వు ఎలా వర్ధిల్లావు? ఆత్మలు ఎలా వర్ధిల్లావు? ఈ సంవత్సరంలోని ఎన్నిసార్లు దేవుని స్తుతించావు, ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టుకున్నావు, ఎన్నిసార్లు ప్రభుని కనపరిచావు, ఎన్నిసార్లు ప్రభుని కీర్తించావు, ఎన్నిసార్లు దేవుని మాట్లాడుతున్నావు, ఎన్నిసార్లు లోపల తప్పాడో, ఎన్నిసార్లు లోకం వచ్చింది జీవితంలో గుర్తెరగాలన్నమాట. లోకంలో జీవిస్తున్న అన్నీ అడుగుతాయి. శరీరాశ పోవట్లేదు, నేత్రాశ పోవట్లేదు, జీవటమం పోవట్లేదు. ఏం పోవట్లేదండి? శరీరాశ,
నేత్రాశ, జీవపడం, ఈ మూడు పోవాలి, విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. ప్రభా నన్ను విరగొట్టము, ప్రభా నన్ను నలగొట్టము, ప్రభా నన్ను అభిషేకించము, ప్రభా నీ పాత్రగా జీవించాడు దేవుడు తప్పకుండా చేస్తాడనమాట. అందుకే నీ ఆత్మ వర్ధిల్లాలి. యోహాను జీవితంలో ఆత్మ వర్ధిల్లింది కాబట్టే పద్మాసు దీపంలో పరమాశుడయ్యాడు అనమాట యోహాను. ఎలాగయ్యాడు చెప్పండి? దేవుని ఆత్మ వస్తున్నప్పుడు, ఆత్మ ఉద్యమం వస్తున్నప్పుడు సత్యస్వరూపమైన ఆత్మ వస్తుంది, దేవుని శక్తి వస్తుంది, దేవుని ప్రభావం వస్తుంది, దేవుని మహిమ వస్తుంది, అనేక మంది రక్షిస్తున్నారు. అయినప్పుడు కూడా సలసల మరిగే నూనెలో వేసారు యోహాను గారు. చర్మం అంతా సీకిపోయినా సరే లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్ అని ప్రార్థన చేస్తాం. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ప్రభా నీకేం నమ్ముకున్నాను ప్రభా, ఏంటి బాధ ప్రభా, నేను వదిలేస్తాను ప్రభా, వదిలేస్తానమాట. అలా కాదనమాట. గమనించండి, ఇక్కడ నీ ఆత్మ వర్ధులంటే శ్రమ ఉండాలండి. క్రైస్తవ జీవితంలో శ్రమ ఉండాలి. క్రైస్తవుడు అంటే మూడు మాటలు: మార్పు గల క్రైస్తవుడు, నేర్పు గల క్రైస్తవుడు, ఓర్పు గల క్రైస్తవుడు. మార్పు ఉంటే నేర్పు ఉండాలి, నేర్పు ఉంటే ఓర్పు ఉండాలి. నీలో మార్పు ఉండాలి, మార్పు గల క్రైస్తవుడు ఉండాలి, నేర్పు గల క్రైస్తవుడు ఉండాలి, ఓర్పు గల క్రైస్తవుడు ఉండాలి, ప్రభు కొరకు జీవించే క్రైస్తవుడు ఉండాలి, ప్రార్థనలో ఉండే క్రైస్తవుడు ఉండాలి, ఆత్మను రక్షించే క్రైస్తవుడు ఉండాలి, అనేక మంది చూపించే క్రైస్తవుడు ఉండాలి. నీ యొక్క వస్త్రధారణ ద్వారా, నీ మాటల ద్వారా, నీ తలంపుల ద్వారా యువర్ క్రిస్టియన్ అని చెప్పాలి, యువర్ బిలీవర్ అని చెప్పాలన్నమాట. అది దట్స్ లైక్ ఏ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని శక్తి అంటే అదే అండి. నేను చూడగానే చూడండి, ఇప్పుడు ఏదైనా క్రిస్మస్ చేసుకున్నారు, ఎంతమంది పాపలు ఇచ్చారు నాకు తెలియదు. సేవకుడు ఎప్పుడైనా పాపలు ఇచ్చారా? ఎవరు? సేవకుడు బట్టలు ఎట్లా? ఎవరు? ఎప్పుడు నేను తినాలి, నేను తాగాలి, నేనే చేయాలంటారు. కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను పేర్లు చెప్పను. కొంతమంది ఎవరెవరు ఎప్పుడు నాకు అదే, ఎప్పుడు నా పరిస్థితి, ఎప్పుడు నా పద్ధతి, ఎప్పుడు నాదే అంటే కుదురుతుందండి. క్రిస్మస్ అంటే ఏంటంటే ప్రేమించాలి, క్రిస్మస్ అంటే ప్రార్థించాలి, క్రిస్మస్ అంటే ఎట్టాలండి, నీకు దేవుడు ఇస్తాడండి. నువ్వు ఇంకోటి పెట్టవు, నువ్వేమంటావు? ఎప్పుడు నాకు తీసుకురండి, ఇమ్ము కాదు, ఇవ్వు అనాలని. ఇమ్ము అంటే ఎప్పుడు నాదే కాదు, ఇవ్వు అనాలన్నమాట. అది దట్స్ లైక్ క్రిస్టియానిటీ లైఫ్ అనమాట. క్రిస్టియానిటీ జీవితం అనేది ప్రియుడాన్ని ఆత్మ వర్ధిల్చున్నప్పుడు అన్ని విషయంలో ఏం చేయాలి? వర్ధిల్లాలంటే ఏం చేయాలి? క్రైస్తవుడు అంటే ఏంటి? ప్రేమించేవాడు ఉండాలి, ఐక్యత చూపించేవాడు ఉండాలి, సమాధానం చూపించేవాడు ఉండాలి, సంతోషం చూపించేవాడు ఉండాలి, దేవుని మైంపరిచేవాడు ఉండాలి, ఆత్మను రక్షించే బిడ్డ ఉండాలి, అనేక మంది దేవుని తీసుకొచ్చే బిడ్డ ఉండాలి. అప్పుడు దేవుడు అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా, వీటిలో నమ్మకంగా ఉన్నాం. తర్వాత చూడండి, ఇక్కడ 3వ వచనం చదవండి. 3వ వచనం 3వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా బహుగా సంతోషించాడట యోహాను గారు. ఆ స్త్రీ సాక్ష్యం చెప్తుంటేటండి బహుగా మన సాక్ష్యం చెప్తే సంతోషిస్తారు. ఒక సోలేరు ఊరుకోరా, ఏం చెప్తాను? భార్య అంటుంది, భర్త అంటుంది, పిల్లలు అంటారు, సోలేవయ్యా ఊరుకోవయ్యా, కూర్చో అంటారనమాట. సిట్ అంటారు. భార్యలేమో చిన్నోళ్ళు కాదు, వెనక ఇలా చూస్తారనమాట. చూపులోనే తేడా వచ్చిందంటే అమ్మో అయిపోయిందని లెక్క. ఇంటి దగ్గర చూస్తే పెద్ద పుల్లాగా ఉంటారు, ఇక్కడ చూస్తే ఇంటి దగ్గర చూస్తే పిల్లిలాగా ఉంటారు, ఇక్కడ చూస్తే పెద్ద పుల్లు ఉంటే ఎండ ఇలా దింపేస్తారనమాట. చూపులోనే తేడా ఉంది. విశ్వసూపు చూశాడు ఎవడు? సౌలు. ఎవరిని? దావీదు దగ్గర. కొట్టాలి. చూసారు ఇక్కడ, నీ సత్య విషయంలో సాక్ష్యం చెప్పాలి. దేవుని కొరకు సత్యంతో నిలబడాలి, దేవుని కొరకు బలంతో నిలబడాలి, దేవుని కొరకు వాక్యంతో నిలబడాలి, దేవుని కొరకు సేవలో నిలబడాలి, దేవుని కొరకు పరిచయం నిలబడితే దేవుడు ఏం చేస్తాడంటే అనేక మంది సంతోషిస్తారట. అనేక మంది యెహోవానైన దేవుడని ఒక సైంటిస్ట్ చెప్పాడండి సాక్ష్యం. ఒక్క మాటతో బ్రాహ్మణ్ కన్వర్ట్ అగ్రవంతం మార్చేశాడట. ఒక భూస్థాపనతో అగ్రవంతం మార్చాడట. నిడుబ్రోలో ఉన్నాడు ఆయన. చూసారా? ఆయన అన్నాడు యెహోవానైన దేవుడు అని మాట పట్టుకొని దేవుడు ఆయనతో మాట్లాడాడట. మనతో కూడా మాట్లాడతాడు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నీతో మనుషులతో సరిచేసుకొందన్ నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. చూసారానే
దేవా నా స్వరం వినిపించు, నీ స్వరం వినిపించు. వాక్యం చెప్పినప్పుడు ఏ మానవుని చూసినా వ్యర్థమే. రక్షణ గారిని చూసినా, డేవిడ్ గారిని చూసినా, సామ్యుల్ గారిని చూసినా, జెర్మియా గారిని చూసినా, శ్యామాను చూసినా, చంద్రశేఖర్ని చూసినా, శ్యామ్ బ్రదర్ని చూసినా, ఎవరిని చూసినా వ్యర్థం. యేసు ప్రభుని చూడాలి. ఎవరిని చూడాలని? చదవండి వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 చదవండి. చదవమ్మా. తీసారు అందరూ? హీబ్రూస్ చాప్టర్ 12:1-2 చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘవలెములు ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూడాలట. ఎవరి వైపు అండి? లుక్ అంటు జీసస్, నాట్ మై సెల్ఫ్, నాట్ అవర్ సెల్ఫ్, అదర్ సెల్ఫ్ కాదు. లుక్ అంటు జీసస్. చదువమ్మా. యేసు వైపు చూచు మన ఎదుటించబడిన పందెములు ఓపికతో పరిగెట్టాలట. ఎలా పరిగెట్టాలి? పేషెన్స్తో పరిగెట్టాలి. క్రిస్టియానిటీ పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. అని క్రిస్టియన్స్లో 2 విషయాలు ఉన్నాయి. స్కూల్స్లో ఓపిక ఉంటుంది, హాస్పిటల్స్లో ఓపిక ఉంటుంది. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అంతట్లో చూస్తే స్కూల్స్లోని ఓపిక ఉంటుంది. టీచర్ గారు ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత బాధపట్టినా, టీచర్లు ఏమైనా సరే ఓపిక ఉంటారు క్యాథలిక్ స్కూల్లో, తెలుసండి. హాస్పిటల్ కూడా ఆ నర్సమ్మలు, ఆ డాక్టర్లు ఎంత ఓపిక ఉంటారు. యేసు దగ్గరికి వెళ్తే మనం కూడా విశ్వాసాలు ఎలా ఉండాలని? ఓపికతో కనిపెట్టాలి, ఓర్మితో కనిపెట్టాలి. ఈ నూతన సంవత్సరం రాబోతుంది, సిద్ధపడాలి. ఏంటి? బట్టలు సిద్ధపడడం కాదు, ఇల్లు సిద్ధపడడం కాదు, ఇది కాదు. మందిరం పనిచేయండి రండి అంటే ఎవరు రావట్లేదు, కానీ దేవుని పనిచేయాలంటే రావస్తున్నారో చెప్పండి. ఇల్లు అంటే మనం చూసుకుంటున్నాం, మందిరం అంటే రావాలి. నేను ప్రార్థనకు వద్దాం అనుకున్నాను, బయలుదేరాను. జరిగిన సిచ్యువేషన్ చెప్తాను చూడండి. మన రాత్రి 12 అయిపోయింది, ఇంటికి వెళ్ళేసరికి, బ్రదర్ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చాలా చలేసి జ్వరం వచ్చింది. నిన్న కూడా వచ్చి నేను బయలుదేరి బండి తీసాను, కానీ బండి తీయలేకపోతాను. సిస్టర్ గారేమో వస్తుంది పాప. ఆవిడ పరిస్థితి ఎలా ఉంటే చెప్పలేదు. లాస్ట్ దినం రావాలి, ప్రార్థన రావాలి. సైతాన్ అంటూ ఏం వెళ్తావులే. ఇక్కడ ఎవడూ లేడు పాపం, ఇద్దరే పాడుకుంటున్న పాట. ఎవరో సతీష్ ఏమో క్యాష్ కొడుతున్నా, అన్నగారు పాడుతున్న పాట, డేవిడ్ అన్నగారు. అప్పుడు అనుకున్నాను, ప్రభా యూట్యూబ్ ఇచ్చావు, నీకు వందనాలు. ఏమిచ్చా చెప్పండి, ఏమిచ్చారు? యూట్యూబ్ ఇచ్చావు. ఎందుకంటే దూరంలో దగ్గరున్న ఏ ప్రాంతంలో నువ్వు అమెరికాలో వెళ్ళు, ఇంగ్లాండ్ వెళ్ళు, దేవుని వాక్యం వినిపిస్తుంది. ప్రభా నేను ప్రార్థనలు అలా మోకరించి ఆయన చెప్పిన వాక్యాన్ని అంతా చేసే ప్రార్థన నేను కూడా చేశాను. రాలేకపోయినా సరే దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాట్లాడతాడు. ఏ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడు. హైదరాబాద్లో దేవుడు మాట్లాడు, అన్నమాలోని దేవుడు మాట్లాడు, ఏ పరిస్థితుల్లో మాట్లాడతాడు. నీ జీవితం ద్వారా దేవుడు మాట్లాడు. అది గొప్ప ఉద్దేశం, అదే గొప్ప శక్తి. అందుకన్నాడు సత్యాన్ని అనుసరించాలి. చదవండి. యోహాను సువార్త 17:17 చదవండి. జాన్ గాస్పెల్ చాప్టర్ 17:17 చదవాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యమందు ఏం చేయాలి? వారిని నీ వాక్యం, దేవుని వాక్యం సత్యమండి. ఈ మాటలు అనుకుంటారు ఏదో తీసేసిన కరాపాకులు అనుకుంటున్నారు. కాదు. ఈ మాటల్లో జీవం ఉంది, ఈ మాటల్లో శక్తి ఉంది, ఈ మాటల్లో ప్రేరణ ఉంది, ఈ మాటల్లో ఆత్మీయత ఉంది, ఈ మాటల్లో వర్మం ఉంది, ఈ మాటల్లో ప్రభు కొరకు జీవించాలి. ఈ మాటలు నిన్ను బలపరుస్తుంది అనమాట. ఎవడు వదిలేసినా సరే దేవుడు నిన్ను వదలడు. నువ్వు ఎక్కడున్న అగాధంలో దేవుడు నిన్ను వదలడు. ఒరే బాబు, నేవలు చెప్పాలి. నేవీ అని వచ్చాడు బాబు, ఏం చూడండి, షిప్ అడుగు భాగంకి వెళ్ళినా దేవుడు చూస్తాడు. అంతేనా కాదా? కిందకి వెళ్ళిన జలంతర్గామి నుండి వెళ్తాడు చేసుకొని. మొన్న అడిగితే చెప్తాను, చేసుకొని వెళ్తాడు మాయా. అసలు ఎలాగుంటుందో తెలియదు. అసలు ఇంత సృష్టిని దేవుడు ఎలా చేశాడు, వాట్ ఎ గ్రేట్ లార్డ్ అంటాడట. ఒక మానవుడు కనిపెట్టిన దానికే దేవుడు అయితే దేవుడు ఇంకెంత చూస్తాడండి. దేవుని శక్తి అమోఘం కదండి. చూసారా? చదువమ్మా, చదువు. నీ వాక్యము సత్యం, నీ వాక్యము వెలుగు, నీ వాక్యము జ్ఞానము, నీ వాక్యము ఔదార్యము, నీ వాక్యము జీవించేది, నీ వాక్యము బలపరిచేది, నీ వాక్యము ఆదరించేది, నీ వాక్యము మహిమ తిప్పేది, నీ వాక్యము అనేక మందిని తీసుకొచ్చేది. ఇందాక చెప్పారు కదా 10:36. యేసుక్రీస్తు అందరికీ, అమెరికా వాళ్ళ దేవుడా, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడా, చైనా వాళ్ళ దేవుడా, ఎవ్వరు కాదు, అందరికీ ఒక్కటే. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్, ఆల్ ఆర్ వండర్ఫుల్. దట్స్ లైక్ ఫెలోషిప్ ఆఫ్ హెబ్రోన్. అర్థమైందా? ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్, ఆల్ ఆర్ వండర్ఫుల్. అందరూ సమానులే, అందరూ పనికొచ్చిన వారే, అందరూ దేవుని దృష్టిలో ఏక మనసు కలివారు. కాబట్టి ఈ 3 మాటలు పట్టుకొని భక్సింగ్ గారు ఏం చేశారంటే దేవుని కొరకు ఆరాధన నింపాడు. అందరూ సమానులే, వచ్చిన విశ్వాస సమాను. భక్సింగ్ గారికి కాన్వకేషన్ అవుతుంది. ₹2 బియ్యం అంటే ఎన్టీ రామారావు బియ్యమును చంద్రబాబు నాయుడు జగన్ గారు ఇచ్చిన బియ్యం కాదు, తీసుకొచ్చి ఇచ్చాడు. నాలాంటి వాడు అన్నా రూపాయి బియ్యం బాగుంటుందన్నా, 40,000 పెట్టవచ్చు అంటే ఆయన అన్నాడట. అన్నా లేదు, బాగున్నా లేదు, కూర్చో. దేవుని సేవకుడు, దేవుని విశ్వాసం సామాన్యమైన కాదు. ప్రెషస్ వాల్యూ, ప్రెషస్ బిలీవర్స్, విలువైన వారు సేవకులు, విలువైన వారు విశ్వాసులు. మంచి బియ్యం తీసి ₹150 బియ్యం తీసుకురా కేజీ అంటే, ఆ దినంలో అంటే ₹100 బియ్యం అవి తీసుకొచ్చి పెట్టేవారు కానుకేసి. తెలుసు
విశ్వాసం సామాన్యమైన కాదు, మన ఫెలోషిప్ సామాన్యమైనది కాదు. ఒక ఆయన నాలాంటి ₹2 పెట్టేద్దామన్నా బాగుంటుందంటే తక్కువ ఖర్చు అవుతుందంటే లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ₹150 బియ్యం కొనమని. అది సత్యం అంటే. సత్యంగా నిలబడాలండి. స్టాండ్ ఫర్ ద లార్డ్, స్టాండ్ ఫర్ ద ట్రూత్, స్టాండ్ ఫర్ ద రైచియస్నెస్. నీతి కొరకు సత్యంగా యథార్థం నిలబట్టలేదు నాలో. నీతి కొరకు నిలబడాలి. చచ్చిపోయినా పర్లేదు, బాధ పెట్టినా పర్లేదు, వేదన పెట్టినా పర్లేదు, దిగులు పెట్టినా పర్లేదు, ఏమైనప్పుడు పర్లేదు, దేవుని కొన్ని నిలబడాలి. అప్పుడు ఆశీర్వదిస్తాడు. చదువు 4వ వచనం చదవమ్మా. 4వ వచనం చదువు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే మరి ఎక్కువ నాకు సంతోషము లేదు. చూసారని అక్కడ ఒకటని ఇంకేసింది చూడమ్మా. సత్యములో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు కనుక వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదంటే సత్యములో మన పిల్లలు చెప్పాలి. మనం మందిరంకి వెళ్తే పిల్లలు మందిరంకి వెళ్తారు, మనం సినిమాకి వెళ్తే పిల్లలు సినిమాకి వెళ్తారు, మన డ్రామాకి వెళ్తే పిల్లలు డ్రామాకి వెళ్తారు, మన షాపింగ్కి వెళ్తే పిల్లలు షాపింగ్ వెళ్తారు. తెలుసండి మనం ఎక్కడికి వెళ్తే ఎవరు వస్తారని? అవర్ చిల్డ్రన్. చదవండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదవండి. యెహోషువ పుస్తకం 24:15. నేనును నా ఇంటి వారును యెహోవానే వి విల్ సర్వ్ ద లార్డ్. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవ. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య, ఇద్దరు వస్తే పిల్లలు రారు. ఎక్కడికి? మందిరానికి. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, ఇద్దరు వస్తే పిల్లలు రారు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించు. వి విల్ సర్వ్ ద లార్డ్. అంటే దేవుని సేవించాలంటే ఏం చేయాలండి? మనం అందరం కలిసి, ఇశ్రాయేలు అయితే ఒక డెక్క కూడా ఉండకుండా దేవుని మందిరం రావాలని చెప్పాడు అనమాట మోషే గారు. చూసారా, దేవునితో ఒక డెక్క కూడా, ఫరోతో మాట్లాడాలి, ఒక డెక్క కూడా విడకుండా మందిరం రావాలి. మనం ఏం చేస్తున్నాం? నువ్వు ఇక్కడే ఉండరు, నేను వస్తాను అంటున్నారు. బాగులేకపోతే అది వేరే విషయం, లేగలేకపోతే అది వేరే విషయం. కానీ దేవుని మందిరం ముసలోళ్ళు యవనస్తులో పరిగెడుతున్నాడు, యవనస్తులు ముసలోళ్ళు అయిపోతారు. ఇద్దరాళ్ళు ముసలోళ్ళు యవనస్తులో పరిగెడుతున్నారు, యవనస్తులు ఏమైపోయారండి? ముసలోళ్ళు అయిపోతున్నారు. ఇలా వంగిపోతున్నారు. ఆయన చూడండి, పరిగెట్టి ఒక గంట వాక్యం చెప్పమని చెప్తాడు. మనం చెప్పించాను కదా, చెప్పిస్తాను, ఇంకా చెప్పిస్తాను. వదలనే వాళ్ళ అనుభవాలు నేర్చుకోవాలి. పెద్దలకి ఎందుకంటే బక్సింగ్ గారు మాట చెప్పేవాడు, మా సేవకులు కూడా చెప్పారు, పెద్దలేని వారు మేము ఎందుకు లోపడుతుంటే ద ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలు మనం నేర్చుకోలేదు. వాళ్ళు చచ్చిపోతే మనకు అనుభవాలు తెలియవు. వాళ్ళు వెళ్ళిపోయారు. బక్సింగ్ గారు అన్ని నేర్పాడు, మార్టిన్ గారు తర్వాత అభిషేక్ గారికి, లవ్ ఆండ్రీ గారికి, తర్వాత ఏంటండి సిఏ దాసన్ గారికి, తర్వాత సి ప్రభుదాస్ గారు, జీటీ బెంజమిన్, సిడి బెంజమిన్, తర్వాత వీళ్ళందరూ పెద్ద పెద్ద సేవకులందరూ, తర్వాత జోసఫ్ అమృతరాజు అమెరి బెంగళూరులో సేవకుడైతే పవర్ఫుల్ వర్తమానం ఇచ్చేవాడు. దేవుని సంపూర్ణత ఒక కాన్వికేషన్ మాట్లాడండి. బోన్ క్యాన్సర్, ఈ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న వాక్యం చెప్తుంటే ప్రబలంగా వచ్చేది. క్యాన్సర్ వ్యాధి పోయేది, దుష్ట శక్తులు పోయేవి, శేఖర శక్తులు పోయేవి, అంధకార శక్తులు పోయేవి. యేసుప్రభు దేవుడు అని చెప్పేవాడు. ఆయన అందరితో పాటు ఉండేవాడు. మాలా బలభోజనం తినేవాడు కాదు. కిందన కూర్చొని అందరితో సమానం తింటే బక్సింగ్ గారు పిలిచి, అమృతరాజ్ నువ్వు నీ ప్లేస్ ఎక్కడంటే, లేదన్నా నేను అక్కడే ఉంటాను. వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు ఏంటంటే పవర్ఫుల్గా వచ్చేవాడట. మిగతా సమయంలో వంగి దేవుని సేవకుడికి అవునంగా ఉంది. అందుకే అనుభవాలు నేర్చుకోవాలి. ఇదను సేవలో అనుభవాలు నేర్చుకోవట్లేదు, బిబ్లికల్ నాలెడ్జ్ చెప్తున్నారు, అది కాదు, అనుభవం నేర్చుకోవాలి. బక్సింగ్ ఫెలోషిప్, ఈ బక్సింగ్ గారిది, బ్రదర్ అంది, ఎల్ఈఎఫ్ ఏం తెలిసి 3 ఫెలోషిప్లో చూస్తే అనుభవాలు నేర్పుతారు, ఎక్స్పీరియన్స్ నేర్పుతారు. నువ్వు వెలగొండాలి, ఏ పాప నువ్వు వెలగొండాలి, జాగ్రత్త, ఏ బాబు నువ్వు వెలగొండాలి, జాగ్రత్త, నువ్వు యవనస్తుడు జాగ్రత్త, నువ్వు వృద్ధుడు జాగ్రత్త, నువ్వు బాలుడు జాగ్రత్త. ఏం చేయాలి? మొన్న మా పెద్దొదిని గారు వచ్చారు, ఆవిడ అంటుంది, మా సేవలు అయితే అలా ప్రార్థన చేస్తారట, ప్రార్థన చేయాలి. ఏం తప్పు చేసినా ఒప్పుకోరని పాపం అంటే రోజు ఒప్పుకోవడం ఏంటండి నాన్న? నేను రోజు ఒప్పుకోనండి మన పాపం అంటని మాట వలన, తలంపు వలన, ఉద్దేశం వలన, క్రియ వలన, నడవలో పడిపోతామట. అందుకే సత్యాన్ని అనుసరించి ఇది ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. పూర్వకాల సేవకులు ఇప్పటికీ మేము సేవకులు గుడికి వెళ్తే ఇప్పుడు చెప్తారు పాత అనుభవాలు, పాత పద్ధతులు, పాత విధానం, పాత నడవడి. అసలు ఏమంటే అసలు మన ఫెలోషిప్లోని 29వ తారీఖున ఉపవాస ప్రార్థన పెడతారు, తెలుసండి? నిజమా అనుకున్నాను నేను. అదే అలాగే మా పెదనాన్నగారు, మా నాన్నగారు, మా పెదనాన్న వై జోసెఫ్ గారు, మా నాన్నగారు అయితే మందిరంలో ఉండి వాళ్ళ దినం డ్యూటీకి వెళ్ళకుండా సున్నాలేసి వచ్చిన రోజులు ఉన్నాయి. వీళ్ళకి అందరికీ ఏంటంటే డ్యూటీకి వెళ్ళామనేవారు. ఏడో రాలేదంతే. మా పెదనాన్న అయితే ఇంకా 30 వచ్చిందంటే బొగబొగ నవ్వులు నవ్వుకొని సిద్ధపడేవాడు. వాగ్దానం కొరకు సిద్ధపడాలి, ప్రార్థన కొరకు సిద్ధపడాలి, పరిచయం కొరకు సిద్ధపడాలి. నేను ఒక సంఘటన చెప్తాను, చాలా ఆశ్చర్యం నాకు. 1978లోని నవంబర్ 10వ మా అమ్మగారు చచ్చిపోయారు. మేమంతా వేదనతో ఉన్నాం, ఫ్యామిలీ అంతా వేదన. మందిరంకి వెళ్ళిన శాలయ మందిరికి మా నాన్నగారు 31st నైట్ వెళ్ళాడు. ఆ దినం లక్షవారం అనుకోండి, లక్షవారం బుధవారం మర్చిపోయాను నేను. మా నాన్నగారు వెళ్ళారు. మా నాన్నగారితో పాటు ఎక్కువ నేను వెళ్ళేవాడిని, వెనకాల ఉండేవాడిని, ఆయన బ్యాగ్ మోసుకొని ఉండేవాడిని. అందుకని సేవకుని అయిపోయిన అంటారు ఒక్కొక్కడు.
బ్యాగ్ మోసుకుని వెళ్తే మార్టిన్ గారు తీసుకొచ్చారు, పులిపెడతారు మార్టిన్ గారు తీసుకొచ్చారు. మార్టిన్ గారు తీసుకొచ్చి ఆరాధన జరుగుతుంది, ఒప్పుకోవాలి ప్రార్థన, ఆరాధన జరుగుతుంది. బ్రదర్ పోవాలన్నాడు. ఆ పిల్లగానే వెళ్ళాలి. పరిచయం అంటే తెలుసండి, చెప్పగానే వెళ్ళాలి. నేను ఎలాగెళ్తాను, నా భార్య పోలేదు, నా భర్త పోటీ వాడుకోరు మన ఫెలోషిప్లు. ఇప్పుడైతే వాడేసుకున్నారు, అప్పుడు వాడుకునేవారు కాదు. ఎస్ అన్న అన్నాడు, వెళ్ళాడు. యూ గో టు అరకు వ్యాలీ ఇమీడియట్లీ అన్నాడు అనమాట. 31st నోట్ అవుతుంది, ఉదయకాలం 5 గంటల బస్సు, డముకు సీలేరు బస్సు, ఆ బస్సు పేరు వనకడిల్లి బస్సు. 5 గంటల బస్సు అర్జెంట్ అరకు వ్యాలీ పరిచయం చేసిరా అన్నాడు. ఎస్ అన్న అన్నాడు. డేవిడ్ మార్టిన్ తెచ్చి 500 రూపాయలు జోబీలు చేతిలో పెట్టి మా నాన్నగారి చేతిలో పెట్టి, నేను చూస్తున్నాను, చిన్నవాడిని, 10th క్లాస్ చదువుతున్నాను, 10th 9th 8th 7th చదువుతున్నాను, చూస్తున్నాను. పిల్లలందరూ ఉన్నారు. బ్రదర్ అంటే డేవిడ్ చూసుకుంటాడు, మందిరంలో చూసుకుంటాడు, అర్జెంట్కి వెళ్ళిపోన్నాడు. ఈయన పరిచయం చేసిన ఆయన్ని ఏం చేశారు తెలుసా, మార్టిన్ అన్న పంపిస్తే వెంటనే ఈయన లోబడి వనకడిల్లి బస్సుకొని వెళ్ళిపోయాడు. మందిరంకి వెళ్ళి పరిచయం చేసి రిటర్న్ రాత్రి 9 గంటలకు మేము మందిరంలో ఉన్నాం. ఎంత ఆనందం అండి. భార్య చచ్చిపోయాడని దుఃఖం లేకుండా సంతోషపరిచాడు దేవుని సేవకుడు. తెలుసు, హల్లెలూయా. అలా ఉంటుంది దేవుని సేవ అంటే. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, నాకు అది ఎప్పటికీ గుర్తు. 31st ఎప్పుడు వచ్చినా ఆ మార్టిన్ గారు పిలిచినప్పుడు ఆ జరిగిన సంఘటన, మార్గ్గా ట్రాన్స్లేషన్ ఇవన్నీ వింటే ఎప్పుడు నాకు గుర్తొస్తుంది. ఆయన ఎంత లోబడి వెళ్ళాడు. మనమైతే ఏం చేస్తాం, మా ఆవిడ చెప్పి వస్తానండి, ఏమనలేదు, నో అనలేదు. పాలన్ గారు నో అనలేదు, వైజోసఫ్ గారు నో అనేవాడు కాదు, ఎప్పుడు పరిగెట్టేవారు అంతే. ఇప్పుడు బ్యోలాల్ తాతగారు కూడా ఎప్పుడు కూడా పరిగెట్టేవారు. ఆయన ఇంక నో అనేది ప్రసక్తి ఉండకూడదు. వెళ్ళమంటే వెళ్ళాలి అంతే. సేవ అంటే వెళ్ళాలి, వాక్యం అంటే వెళ్ళాలి, ప్రేమ అంటే వెళ్ళాలి, సేవ అంటే వెళ్ళాలి. వెళ్ళగానే చూడగానే దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడండి. నేను చెప్తున్నా, ఇయర్లో బ్లెస్ చేశాడండి, గొప్ప బ్లెస్ చేశాడు. అలా చేస్తారు. నమ్ముటు నీ వల్ల నమ్మువాని సంస్థను కూడా ఈ బల దగ్గరకు వచ్చి మనం పరీక్షించుకోవాలి. చదవండి, మూడు దాంట్లో తప్పేమని చూపించి ముగించేస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి, 8వ వచనం చదవండి. 8వ వచనం. సీమోను పేతురు చూసి యేసు మోకాలే సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మని చెప్పి. ప్రభువా నన్ను విడిచిపో. చూడండి, నేను పాపాత్మ. సీమోను పేతురు మోకాలుని ప్రార్థన చేశాడు. పర్సనల్ ఫెయిల్యూర్, వ్యక్తిగతం మనం పడిపోతాం. మన జీవితంలో చాలాసార్లు పడిపోతాం. చాలాసార్లు దేవుని మర్చిపోయే రోజులు కూడా వచ్చేస్తాయి. నవ్వే డేస్లో చూస్తుంటే మన హౌస్ ఆఫ్ పీస్లో కూడా స్వార్ చేయనివ్వకుండా చేశారు. చాలా విధానం కొట్టారు, ఒక ఆయన ఇద్దరు కొట్టారు. మన వీడియోగ్రాఫ్స్లో కూడా పెట్టాను నేను. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ప్రభువా నన్ను విడిచిపో, నేను పాప. ఎగ్జైటెడ్ మ్యాన్ పీటర్, పవిత్రుడు అంటే పేతురికి బలవంతుడు, రా తేల్చేస్తానంటాడు అనమాట. అలా కాకుండా ప్రభువా నేను పాపాత్ముడు అన్నాడు. పర్సనల్గా పడిపోయాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు పర్సనల్ ఫెయిల్యూర్ అనేది గొప్ప ఉదాహరణ ఉంటుంది. ప్రభువా నేను పడిపోయాడు, నన్ను క్షమించు. ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్ర. అది బల. ఈ బల దగ్గరకు వచ్చినప్పుడు నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు ప్రభు అంటే సాయం చేస్తాడు ఈ బల. ఎక్సైటెడ్మెంట్ పీటర్. పర్సనల్ ఫెయిల్యూర్, వ్యక్తిగత పడిపోతాం. గర్వించకూడదు. డబ్బుని బట్టి, అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి, విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, స్టేటస్ బట్టి, ఫ్యామిలీ లైఫ్ని బట్టి కాదు. పర్సనల్గా ప్రభువా నన్ను క్షమించు, లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, లార్డ్ నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించిన ఆయన, నీ రక్తంతో నన్ను కడుగున ఆయన అంటే దేవుడు కడుగుతాడు. అది పర్సనల్ ఫెయిల్యూర్. ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందు, మారు మనసు పొందు, ప్రభు కొరకు జీవించు. బాప్టిసాలు ఇవ్వాలి. ఇంకా ఆపేశారు మన వాళ్ళు. బాప్టిసాలు ఇద్దాం తడకూడదు, ఇవ్వాలి. అంటే తడవ చేయకుండా ఇవ్వాలి బాప్టిసాలు. అడగగానే ఇచ్చేయాలి, తెలుసండి. అడగగానే వెంటనే. ఇంకా కనిపెట్టడం కాదు, నేను చెప్తున్నా మా వాడితో కూడా కనిపెట్టడం కాదు. వాళ్ళు రేపు చచ్చిపోతారేమో మనకు తెలియదు, ఉండగానే ఇవ్వాలి. పర్సనల్ ఫెయిల్యూర్. ప్రభు నన్ను క్షమించని అడుగుతున్నాడు పేతురు. మనం ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు మందిరం రాలేదు. నేను చాలాసార్లు ప్రభు నేను మందిరం రాలేకపోయాను, దూర ప్రాంతం, ఈ పరిస్థితిని బట్టి నేను రాలేకపోయాను, నన్ను క్షమించి ప్రభు అయినా పరిచయం చేస్తున్న ప్రభు అంటే కాదు. నువ్వు మందిరాన్ని ప్రేమించావా, మందిరాన్ని దేవుని స్తుతించావా, మందిరాన్ని దేవుని గణపరిచావా, దేవుని వాక్యం ప్రచురించావా, తడువు చేయకుండా రావాలి, దేవుని స్తుతించాలి. వ్యక్తిగతంగా పడిపోయాడు పేతురు. మన జీవితంలో కూడా పేతురు అనుభవం ఉందా? ఎన్నోసార్లు నాది అని స్వయము నేననేది చచ్చిపోవాలి, అయ్యనేది చచ్చిపోవాలి, ఉయ్యనేది రావాలి. చదవండి గలతీపత్రిక 2:20 చదవండి. ముగించేస్తాను, అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అయిపోయింది. నా టైం అంటే టైం ముగించేస్తాను. నేను ఎప్పుడు టైం పాటిస్తాను, వెంటనే క్లోజ్ చేసేస్తాను. క్రీస్తుతో కూడా సిలువేయబడినవాడు ఇక్కడ జీవించుమో నేను కాను, క్రీస్తే నా జీవం. ఎవరు ఉండాలి? అయ్యి అనేది చంపుకోవాలి, ఉయ్యి అనేది రావాలని.
అయ్యి అనేది ఏం చేయాలని? చంపుకోవాలి. ఉయ్యి అనేది రావాలి. ఉదయకాలం మేము కుటుంబ ప్రార్థన చేసినప్పుడు సోదరి ఏడుస్తుంది, మేము ఏడుస్తున్నాం, ప్రభా ఉదయకాలం ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఈ సంవత్సరంలోని కిందటి సంవత్సరంలోని ఎన్నో వ్యాధులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎంతో నలగొట్టాడు దేవుడిని అనుకున్న అన్ని షార్ట్ షీట్ వేసాను, చెప్పాను కదా సాక్ష్యం. 1వ తారీఖు 37, 2వ తారీఖు షార్ట్ షీట్ వేసేస్తే అన్నీ పడగొట్టాడు దేవుడు. ఎవరా జాగ్రత్త రక్షణ, నేను ఎలా చేయాలో చేస్తానని దేవుడే మెల్ట్ వేసాడు. ఏం వేసాడండి చెప్పండి? ఏం వేసాడు? మెల్ట్ వేసాడు. ఊరుకోడు దేవుడు. దేవునితో ఆస్కాలు చిన్నవిచ్చి మెల్ట్ వేసాడు. చేద్దాం ప్రభు, బోధకి వెళ్దాం ప్రభు, క్రిస్మస్కి వెళ్దాం ప్రభు, చేసేద్దాం ప్రభు, డైరీ రాశాడు, బక్సింగ్ రాశాడు. నేను దేవుని చిత్తానికి కనుగొన్నావు అన్నాడు. వెంటనే మెల్ట్ వేసి కూర్చుని పెట్టి ప్రార్థన చేయించాడు. 25 వరకు గొప్ప ప్రార్థన చేస్తే మా పెద్దోడు, మా చిన్నోడు, మా ఆవిడ అన్నారు, ఏయ్ మా పెద్దోడు అన్నాడు, నువ్వు 31st కంపల్సరీ పరిచర్యకి వెళ్ళాలి. ఏమాటావని? మా పెద్ద బాబు చాలా మంచోడు, ఆడు అన్నాడు, నువ్వు ఎన్ని బాధలను వదిలేయి పక్కేళ్ళు. పాపం వాళ్ళ ఇంట్లోనే జరిగింది. ఎన్ని బాధలను పక్కేళ్ళు, నువ్వు దేవుని సేవకు. నేను బాధతో ఉన్నాను. బాధతో ఉంటే ఏం పరిచయం వస్తుందో చెప్పండి? రాదు. పరిచయం వస్తుందని ఆ దుఃఖంలో అక్కడ ఇంత పెట్టేసి ఆ బెడ్రో పడుకుని పెట్టి పరిస్థితి 3 సేవ చేస్తుంటే అలాంటి వదిలి వెళ్ళగలుగుతాను పరిచయకి? వెళ్ళలేను అని అంటున్నా. మా పెద్దోడు అన్నాడు, మా బన్నీ కూడా అన్నాడు, ఇల్లు డాడీ అంటాడు. సిస్టర్ అంటుంది ఇల్లు అంటుంది. నేను అన్నాను, నా ఆత్మ వెళ్ళనివ్వట్లేదు ప్రభా ఏటని ప్రార్థన చేసిన అరగంట పెద్ద పాప ఇంట్లో చేశాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఏయ్ దేవుని సేవ చేయి, నువ్వు నా పని చేయని నీ పని చేస్తాను. దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా, నువ్వు నా పని చేయని నీ పని చేస్తున్నాను. వెంటనే ఇమీడియట్గా ఆదిలాబాద్ వేశారు, వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ పంపించారు. ఫ్లైట్లో వెళ్ళాను నేను. అసలు నేను ఎలాగెళ్ళాను కూడా నాకు తెలియదు, ఏం సర్దుకోవడం నాకు తెలియదు, ఏ పరిస్థితులు. ఆ బట్టలు కూడా నేను అన్నీ వదిలేశాను. 3 జతల బట్టలు పట్టుకొని ఒక కోట్ తీసుకొని నాయుడుగా నన్ను తీసుకెళ్ళి అన్నీ కొనిపించి టక్టా తీసుకెళ్ళి పంపించాను. ఇక్కడ చూస్తే దేవుడు ఎంత ఆశీర్వాదం. నేను అక్కడ సేవ చేశాను, దేవుడు ఇక్కడ గొప్ప ప్రణాళిక ఇచ్చాడు. ఆడికి 3వ ఆపరేషన్ కూడా సిద్ధపడుతున్నాం. ఏం ప్రణాళిక అంటే తెలుసండి? ఒక రమేష్ కిషోర్ అని డాక్టర్ గారిని పరిచయం చేసి ఆ డాక్టర్ గారి ద్వారా పెందుర్తి హాస్పిటల్ దేవుడు తీసుకెళ్ళాడు. లేకపోతే ఇంకో 30 లక్షలు ఖర్చు అవుతుంది కేర్కి వెళ్తే. మా చిన్న పాప అన్నది, ఒరే అన్నయ్య నువ్వు వెళ్ళొద్దు, ఆడు 50 లక్షలు లాగేస్తాను, నువ్వు వెళ్ళొద్దు నేనన్నాను, వెళ్ళిపోదు, ఇల్లు తాకాడి పెట్టినా పర్లేదమ్మా, బాబుని బతికిద్దామన్నాను. కానీ దేవుని ఆత్మ నేను పరిచయకి వెళ్తే ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడి అక్కడ చూపించాడు. అది దేవుని అద్భుతమైన కార్యం. ఎందుకంటే ఇంత శ్రమలో కుటుంబం నిన్ను బాధలు ఉంటుండి ఎలగెళ్తాం అనుకున్నాను నేను. కానీ దేవుడు గొప్ప బలంగా వాడుకున్నాడు. బాప్టిసాలు ఇచ్చాను, ప్రార్థన చేశాను, అసలు ఇల్లే మర్చిపోయాను. ఆ ఉదయకాలం విషయస్ చెప్పడానికి రాత్రికాలం చెప్పాను వాళ్ళ విషయస్. ఏమి ఇప్పుడు వరకు ఫోన్ ఎత్తలేదంటే ఫోన్ చేయడానికి కూడా టైం లేకుండా చేశాడు సేవకుడు. అలా ఉంటుంది సేవ. దట్స్ లైక్ ఎ పర్సనల్ ఫెయిల్యూర్. 2వ ఫెయిల్యూర్ చెప్తాను చూడండి. 2వ ఫెయిల్యూర్ అపోస్తలుల కార్య గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుల కార్య గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. 2 and 3. భార్య ఎరుకనే మొదటి వచనం కూడా చదవమ్మా. అననీయ ఒక మనుషులను తన భార్య అయిన సప్పేరతో ఏకమై పొలమమ్మేను. భార్య ఎరుకనే కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం. ఇదంతా మన స్టోరీ తెలుసు. ఆ రోజు నేను పరిచయకి వెళ్ళినప్పుడు కూడా అన్నగారు కూడా వాట్సాప్ పంపించారు, జర్మియా గారు కూడా, బ్రదర్ చీరప్ బ్రదర్ ధైర్యం తెచ్చుకొని వెళ్ళి దేవుని సేవ జరుగుతుంది అన్నాడు. చీరప్ బ్రదర్ ధైర్యం తెచ్చుకొని వెళ్ళి సేవ చేయి, నువ్వేం బాధపడక అన్నాడు ఆయన. అందరూ మన వాళ్ళందరూ కూడా వాట్సాప్లో పెట్టారు నాకు. నేను వాట్సాప్ పరిచయకి వెళ్ళి పెట్టగానే అందరూ కూడా ధైర్యం తెచ్చి వెళ్ళు, దేవుని నీ కన్నీరు నేడు ఆనందంగా మారుస్తాడు, నీ కన్నీరు నేర్చేస్తాడని ఆనందంగా మారుస్తాడు. దేవుడు మార్చాడు, అది దేవుడు తప్పకుండా చేశాడు. నువ్వు నిజంగా గొప్ప దేవుడు అయ్యా అనుకున్నాను. నేను మనసులో ఆరాధన చేశాను. నిజంగా నువ్వు గొప్ప దేవుడు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, సైతాను సేవ చేస్తున్నప్పుడు ఎన్నో విలువ వచ్చినప్పుడు కూడా, మా 2 కుటుంబాల్లోనే ఎన్నో వచ్చినప్పుడు కూడా దేవుడు ఉన్నాడని చూపించాడు. ఇక్కడ చూసారా, ఇది ఫ్యామిలీ ఫెయిల్యూర్. భర్త ఒక మాట, భార్య ఒక మాట, పిల్లలు ఒక మాట ఉండకూడదండి. అననీయ సప్పేరాల జీవితంలో ఏం చేశారు? వారి డబ్బులే, వారి అందమే, వారి ఆస్తే, వారి పరిస్థితి అన్నీ వారివే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? కొంత దాచుకొని కొంత తెచ్చారు. ఆ దినాల్లో చూడండి అపోస్తలులు ఎలా పెట్టారు చూడండి. అపోస్తలులు 4వ అధ్యాయం 17 వచ్చిన చదవండి. 4వ అధ్యాయం 17 వచ్చిన 4:17 చదవండి. ఏ మనుషులతో మాట్లాడకూడదని వాడిని బెదర పెట్టకూడదని చెప్పింది. తర్వాత 36-37 చదవమ్మా. బెదర పెట్టకూడదు, ధైర్యంగా ఉండాలి. 36-37 చదవం. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 36-37 చదవమ్మా. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు నగుడు నేను ఇతనికి
అపోస్తుల్లో హెచ్చర పుత్రుని అర్థం ఇచ్చినట్టు బర్నబా అని పేరు పెట్టి ఉండి, ఇతను భూమి గలవాడండి, దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదం యొద్ద 3 దినాలు చర్చ రాస్తున్నాం. ఎవరి దగ్గర పెట్టేవారండి? అపోస్తులు ఎలాగైతే నమస్కారం పెట్టి ఇలా పెట్టేవారండి, డబ్బు అంతా పెట్టేవారు. ఇప్పుడు అది లేదు. నాది 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 చచ్చిపోయినందుకు నాది, ఆఖరికెట్టని వేసుకుని మొలతాడుసో నాది అంటాడు. ఆయన కోసి పడేస్తారు తెలుసా? అది కాదని ఇక్కడ చూసారు. అపోస్తులు పాదం ఎందుకు ఏం చేశారండి? పెట్టి పెట్టి పెట్టి. అలాంటి వాళ్ళు సైతాన్ ఎవరిలో తీరిందండి? అనియాలోని. అది కుటుంబ వ్యవస్థ ఇదనం పాడైపోయింది. ఆదామవ్వల జీవితం మనకు అందరికీ తెలుసు కదా, అది కూడా ఒకసారి చూసేద్దాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయము తీయాలి, బైబిల్ తీయాలి, ముగించేస్తాం, అయిపోయింది. 3వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. 6వ వచనం, 3rd chapter verse 6, జెనసిస్. స్త్రీ ఆ వృక్షమును ఆహారమును మంచిదిను కందులకు అందమైనది వివేకమిచ్చి రమ్యమైనది ఉండేటి చూచినప్పుడు ఆమె దాని ఫలము కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా. అందుకే స్త్రీ తలిచిందంటే 250 ఐక్యంలో పవర్ ఉంటుందన్నమాట. పురుషుడికి 120 తక్కువ, స్త్రీ పవర్ ఎక్కువ తెలుసా? అవ్వమ్మ గారు ఆదాం ఇలా పెట్టిందట, ఏయ్ ఉండు అంతే, అయిపోయాడు. అయ్యగారు రేటు ఉందండి, ఏమీ లేదు బ్రదర్. అవ్వమ్మ గారు ఇలా పెట్టిందట, 250 మైక్రాన్ పవర్ అట. ఒక హిస్టారికల్ చరిత్రకారు ద్వారా పుస్తకం చదివితే అవ్వమ్మ ఎందుకలా తయారైందంటే అర్థం తెలుసండి? అన్నదట, ఏమన్నా తెలుసా? ఇంత పవర్ ఉన్న ఆవిడ ఒక్క పురుషుని 5 నిమిషాల్లో పడేసిందట. ఈయనకి ఎంత ఉందో తెలుసా? 50%, 20%, 100% అన్న. మగవాడు ఎప్పుడు కూడా ఓ పెళ్ళికి వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళికండి ఎగ్జాంపుల్. భర్త వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, ఉన్నామా, ఇచ్చామా, చూసామంటే. భార్య చూడండి, ఏం చీర కట్టారు, ఏ నగలేసారు, ఎలాగొచ్చింది అమ్మాయి, కారులో వచ్చిందా, ఏ భోజనం పెట్టారు. పెళ్ళికి 3 రకాలైన పిల్లలు వస్తారు. తినడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళికి చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏ స్టేటస్ బట్టి పెళ్లి చేస్తారని చూడడానికి వస్తారు. కానీ ఇప్పుడు అన్నీ అడిగిందట స్త్రీ. కానీ పురుషుడే వాడగల అయిపోయింది, ఏదో మనకెందుకండి, ఇప్పుడు వాళ్ళేది చేసుకుని మనకెందుకు, అనవసరం వేస్ట్. వస్తాడు, తింటాడు, అంటాడు, ఏదో ఎత్తే ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వేసేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఈ అవ్వమ్మ అంటే జీవము గల ప్రతిదానికి తల్లి. అందుకే రిబ్బులోని తీశారు. ఎక్కడి నుండి తీస్తే ఎక్కడ ఎక్కిపోద్ది, ఎక్కడి నుండి ఎక్కడ ఎక్కి, అందుకే పక్కలోని తీశాడు. ఎవరిదిగా? ఆదాం పక్కనలోని ఎనస్థేషి ఇచ్చాడు దేవుడు. ఇక్కడ తీయబట్టే ఇక్కడ పవర్ వచ్చింది. ఎవరికే? అవ్వమ్మ గారు. మీరేనా అక్కలో? అలాంటి అక్కలు దేవుడు ఏం చేశాడండి? పవర్ ఇచ్చాడండి. అలాంటి కుటుంబ వ్యవస్థ పడిపోయింది. రమ్యముగాను, అందముగాను, త్యాగముగాను, మహిమగాను ఉందట. ఏంటి ఆ పండు? వెంటనే తిని దినమున చక్కని పడిపోయాడు. ప్రభువా నువ్విచ్చావు కదా ప్రభు, భార్య నువ్విచ్చే కదా ప్రభు, భార్య నువ్విచ్చే కదా భార్య, దేవుడని యెహోవా. అప్పుడు వారు దిగంబరులను గుర్తు, అంతవరకు కూడా దిగంబరులను తెలియదు, దేవదూతల వల్ల ఉన్నారు. దేవుని పోలు నడుచుకున్నారు. అక్కడ సింహం అంటే సింహం, పులి అంటే పులి, ఎలకంటే ఎలక, కుక్క అంటే కుక్క, నక్క అంటే నక్క, పంది అంటే పంది. ఆదాము దేనికే పేరు పెట్టాడు, ఆ పేరే పెట్టాడు. కానీ ఆదాము మాత్రం ఎర్రని వాడిగా ఉన్నాడు. అవ్వమ్మ జీవం పెద్దాని తల్లి. కాబట్టి ఈ దినాల్లో మన యొక్క స్త్రీలు, మన పురుషులు ఎర్రగా ఉండాలి, జీవముతో ఉంటాం. అలాంటి కుటుంబ వ్యవస్థ పడిపోయింది. అందుకే ఎక్కడెక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఈ దినాలు చూడండి, సంసార జీవితంలోని నేను చెప్పింది నేను వినాలి. ఒక పెళ్ళి అయింది ఒక 2 నెలల క్రితం ఒక భార్యాభర్తలకి. ఆ స్త్రీ అంటది, సో డియర్ నేను చెప్పింది ఏంటంటే కాపురం చేస్తాను, నేను వెళ్ళిపోతాను అంటుందంట. అదేంటమ్మా? భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడాలి. ఏం చేయాలని? కూర్చోమ్మా, కూర్చో పాప, కూర్చోవాలి. ఎవరు కూడా భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడాలి. ఏం చేయాలి? ఈ దినాలు భార్యను ప్రేమించిన భర్తకు లోబట్లి. ఈ స్త్రీ ఏం చేసిందంటే నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను అన్నారనమాట. అంటే కుటుంబం ఇప్పుడు వెళ్ళిపోయింది, కోర్టుకి వెళ్ళిపోయింది. మొన్న నేను కోర్టుకి వెళ్తే ఏట్రా బాబు వచ్చానంటే, ఏడు చేస్తామండి బెదరో, పాస్ట్ గారు ఏడు చేస్తావు, పెళ్లి చేస్తావు 3 నెలలు అయ్యింది, అంతే అయిపోయింది. ఆవిడ చెప్పిన మాట ఉంది, ఇదండి కేసు అంట. నేను నవ్వేసి ఊరుకున్నాను. నేను ఎందుకు కోర్టుకి వెళ్ళాను? బాబు విషయంలో వెళ్ళాను, రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్తే చూడండి, నాకు చాలా బాధ. అమ్మాయి చాలా అందంగా ఉంది కదా. ఈవిడ చెప్పినట్టు అంటే పురుషుడు ఇప్పుడు నువ్వు ఎంత చదువుకో, భర్త ఎంత చదువు లేకపోయినా భర్త చెప్పిన మాట వినాలి. భార్య అంతే. నువ్వు MA PhD చదువు కాదు, భర్త చెప్పినట్టు వినాలి. వీఆర్ ద కింగ్ ఆఫ్ ద హౌస్. ఆడు ఏ పని పాటు లేకపోయిన పనులు, ఏ పని చెప్పిన పనులు కానీ హౌస్కి హోల్డరాడు. అది స్త్రీ అంజలు లోబడాలి, తర్వాత పిల్లలు ఉండాలి. అలా కాదు.
నేను చెప్పింది నువ్వే చెప్తున్నానంటే నన్ను అనకూడదు. అది జాగ్రత్త. ఇక్కడ చెప్తున్నాడు దేవుని వాక్యం. మన జీవితం దేవుని స్తుతించాలి. మూడోది చూపిస్తాను చూడండి. కుటుంబ వ్యవస్థ పడిపోయింది. మన చర్చెస్లో చాలా వరకు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవట్లేదు. ఇద్దరు బలం తీసుకుంటారు, ఇద్దరు ఆరాధన చేస్తారు, ఇద్దరు స్తుతిస్తారు. గోడ దగ్గరికి వెళ్ళి కాపీ ఇస్తారు, భోజనం గోడ దగ్గరికి వెళ్తారు. ఏం ప్రయోజనం? ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుతూ ఏమి సంసారం అండి చెప్పండి? సంసారం చేయలేదు. ఇద్దరూ కలిసి త్యాగం చేయాలి, మాట్లాడుకోవాలి. లవ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్, సేవ్ వన్ అనదర్, ప్రే వన్ అనదర్. అది ఒక విధానం. అది ఆత్మీయ స్థితి అంటే. మాట్లాడుతారు, గోడకి వెళ్ళి కాపీ అగో ఇట్టాను చూడు అని అంటుంది. కాపీ కప్పు కిందటి ఇగో రేపు డబ్బులు కావాలి, పిల్లల ఫీజు కట్టాలని పెడతారు సీటీ. ఇదా తప్పు. మూడో చూపించేస్తా, చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. జాన్ చాప్టర్ 21. అకార్డింగ్ టు ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 21 చాప్టర్. చూడండి, 4వ వచనం చదవం. 3-4 చదవండి. 3-4 రెండవ వచనం కూడా 2-3-4 చదువు. ఇది క్లుప్తంగా 2 విషయాలు చెప్పి ముగించేస్తాను 3 నిమిషాలు. చదువు. సీమోను పేతురు, దిదుమాను తోమాయు, గలిలీలోని కానాను ఊరిలో నతానియేలు, జబదయి కుమారులు ఆయన శిష్యులను మరిద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పెట్టబోతున్నారు. వారు తనగా వారు మేము కూడా నీతో కూడా వచ్చాను. చూడు చాలండి. సీమోను పేతురు ఎక్కడ ఉండండి? తిబెరియస్ సముద్ర తీరంలో చక్కగా నడుస్తుండే యేసుప్రభు సంచరిస్తున్న సమయంలో పేతురు అంటున్నాడట, ప్రభువా నీకు చింత లేదా? ప్రభువా నీకు బాధ లేదా? ప్రభువా నీకు వేదన లేదా? ప్రభువా నీకు దుఃఖం లేదా? ప్రభువా నీకు బాధ లేదంటే దిదుమాను తోమా అంటాడట, ప్రభువా ఒక జట్టుగా వెళ్ళాలి. సేవ అంటే ఏంటండి? నేను అనేది ఉండకూడదు. మన ఫెలోషిప్లో ఎలా ఉంటుందో తెలుసా? ఏ మీటింగ్ పెట్టినా, ఏ ప్రార్థన పెట్టినా, మాకు సేవకులు కూడా నేర్పిస్తారు. మాకు ఇవన్నీ తెలుసండి. మమ్మల్ని ట్రైనప్ చేస్తారు, బాగా నలగొట్టేస్తారు. ఏ పరిస్థితి అయినా అందరూ కలిసి సేవ చేయాలి, అన్ని కలిసి మాట్లాడాలి, వెళ్ళి కలిసి స్తుతించాలి, వెళ్ళి కలిసి గంచాలి. ఓ టీమ్గా సేవ చేయాలి. ఏం చేయాలంటే టీం వర్క్ ఉండాలి. మేము నర్సీపట్నంలో సేవ చేసినప్పుడు టీం వర్క్ చేసాం. సుమారు 100 మంది పరిగెట్టేవాళ్ళు. దేవుని సేవ పరిగెట్టేవాళ్ళు. సేవ రాత్రిపోలని పరిగెట్టి సేవ చేసేవాళ్ళు. ఇక్కడ తిబెరియస్ సముద్ర తీరంలోని కాలుచున్న చేపలు రొట్టెని తీసుకొని దేవుని స్తోత్రాలు చెప్పారు. రాత్రంతయు శ్రమ పడినా లేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రారాయను ప్రతిఫలము. రంజిల్లుని సిలువా రమణీయలు తులలో రహదారులు వెలకినను రాజిల్లు నా పడవా నడిపించునా నావా నడి సాంద్రమున్ దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరిచుర. ఈ నావా ఏం చేయాలండి? లోతుల్లోకి వెళ్ళాలి. నువ్వు ఒక వర్క్ చేయాలంటే ఇప్పుడు మందిరంలో యవనస్తులు కష్టపడుతున్నారు, రేపు మంచి సేవకులు అవుతారు మన మందిరంలో తెలుసా? తీసేసిన కరేపోకలు కాదు. మందిరంలో సేవ చేస్తుంటే నీకు అనుభవం వచ్చిందంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి నిలబడతావు. అది దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ పడవేమో లోతుకి వెళ్ళాలి. ప్రభా చేపలు పడుతున్నాం రాలేదు. 252 గొప్ప రాశితో చేపలు వచ్చాయట. వెయ్యండి వాళ్ళన్నట్టు యేసు ప్రభు రాత్రి అంత అట్టాసలా చూడండి. అది చెప్తా గంట బోధ. శ్రీలో ఎక్స్పర్ట్స్ అనమాట. పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు శ్రీలో ఎక్స్పర్ట్స్. ఇంకా ఇలా చేస్తాలుగా అయిపోద్ది అంటే తిబెరియా సముద్రం, గలిలయ సముద్రం, మొత్తం సముద్రం, మధ్య సముద్రం, ఏ సముద్రం కన్నా పేతురు గారు వల పట్టుకుంటే అంటే వేసాడంటే అంత ఎక్స్పర్ట్ అట. అలాంటిది ఆ రోజు తిబెరియా సముద్ర తీరంలో చేపలు ఎందుకు పట్టలేదు తెలుసా? దేవుడు పరీక్షిస్తున్నాడు ఎవరిని? శిష్యుల్ని. అప్పుడు వచ్చాడు. ఏంటి ఇవ్వాలంటే అప్పుడు పాడుతారు ఈ పాట మాసిలామని పాడుతుంటే అందరూ నవ్వారట ఫస్ట్. ఈ పాట మెలోడియస్ సాంగ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం తెలుసా? ఈ పాట మెలోడీ సాంగ్ అయితే లోతుగా నడిపించు నీ జీవితం లోతుగా నడవాలంటే ఈ పాత సంవత్సరం ఏమున్నాయో ఒప్పుకోవాలి, కొత్త సంవత్సరం కోసం సిద్ధపడాలి. అది మూడవది ఏంటంటే టీమ్ ఫెయిల్యూర్. జట్టుగా ఓడిపోతున్నావు. నువ్వు ఓడిపోతే ఎన్నోసార్లు పడిపోతావు చూసారని. అందుకే మనకు 4 బోధలు ఉంటాయి. ఒప్పుకోలు ఉంటుంది, ఆరాధన ఉంటుంది, బల్ల ఉంటుంది, వాగ్దానం. 30% ఏంటంటే బక్సింగ్ గారి ఫెలోషిప్లోని ఒక సంతోషకరమైన సువర్తమానం చెప్పిన దావీదు భక్తుడు నేను రక్షణ మీ కొరకు పుట్టాడని చెప్తారు కదండి.
అసలు మన సహవాసం అంటే ఆ రోజు యొక్క ఆనందం ప్రపంచంలో ఎప్పుడూ రాదు. అది గొప్ప ఆనందం. ఆడు గీర్నాలు డబ్బులు పెట్టుకొని హోటల్లో గెంతడం కాదు, దేవుని మందిరంలో గడిపితే గొప్ప ఆశీర్వాదం వస్తుంది. అది సంతోషం అన్నమాట. మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ప్రతి మనుషుడు చదవండి 1 కొరింథీ పత్రిక 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసిన రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవాలను ప్రభు శరీరం వేచింపుగా తిని త్రాగువాడు తన శిక్ష తిని తనుచున్నాడు. నిలో మీలో బలహీన రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. ఇది బల్ల. చెప్పండి, యేసు ప్రభువా